హలో గైస్, వెల్కమ్ టు నా ప్రయాణం యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఇన్ఫర్మేషన్ వచ్చి విఎఫ్ఎస్ గ్లోబల్ వీసా ఎక్స్పీరియన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విఎఫ్ఎస్ వీసా ఎక్స్పీరియన్స్ గైస్ నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విఎఫ్ఎస్కి మీరు వెళ్తున్న కన్సల్టెన్సీ నుంచి వాళ్ళే నీకు మొత్తం నువ్వు విఎఫ్ఎస్కి ఒక వెబ్సైట్ ఉంటుంది గూగుల్లో. నీకు ఏ కన్సల్టెన్సీ నుంచి వెళ్తున్నావో వాళ్ళే నీ డాక్యుమెంట్స్ వీసా డాక్యుమెంట్ చెక్ లిస్ట్ అని ఒక పీడిఎఫ్ ఉంటుంది. ఆ పీడిఎఫ్లో ఏ డాక్యుమెంట్స్ కావాలి అని చెప్పి దాంట్లో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. నీకు కన్సల్టెన్సీ వాళ్ళు నీకు ఆ పీడిఎఫ్ పంపిస్తారు. ఆ పీడిఎఫ్ చూసి నీకు కన్సల్టెన్సీలో నీకు ఎవరు ప్రాసెస్ చేస్తున్నారో వాళ్ళకి ఇచ్చారంటే నువ్వు విఎఫ్ఎస్ గ్లోబల్కి వెళ్ళే 2 days బిఫోరే వాళ్ళు నీ డాక్యుమెంట్స్ అన్నీ నీకు దాంట్లో సబ్మిట్ చేసేస్తారు. కానీ ఇక్కడ థింగ్ వచ్చి యూకేకి వీసా ఇంటర్వ్యూ ఉండదు అని చాలామంది చెప్తూ ఉంటారు. అది నిజమే. 100%లో 95% పక్కా ఇంటర్వ్యూ ఉండదు. 5% మేబీ ఇంటర్వ్యూస్ ఉండొచ్చు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్కి కూడా ఇంటర్వ్యూ జరిగింది. కానీ ఇంటర్వ్యూ కోసం వెళ్ళాడు, విఎఫ్ఎస్ ముందర స్టాండ్ చేశాడు, నెంబర్ వైజ్గా పిలిచారు. తర్వాత టెక్నికల్ ఇష్యూ ఏదో అని చెప్పేసి ఇంటర్వ్యూ క్యాన్సిల్ చేశారు, బ్యాక్ వచ్చిండు. మళ్ళీ ఒక 20 days తర్వాత మళ్ళీ అప్లై చేసిండు. అప్పుడు ఇంటర్వ్యూ ఏం లేదు, డైరెక్ట్ వెళ్ళాడు. విఎఫ్ఎస్ గ్లోబల్ ఎలా ఉంటుందంటే, మీరు అక్కడికి వెళ్ళి ఫస్ట్ బయట నిలబడితే సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. సెక్యూరిటీ గార్డ్ మిమ్మల్ని అన్నీ చెక్ చేసి మీ సర్టిఫికేట్, పాస్పోర్ట్ అన్నీ చూసి మిమ్మల్ని లోపలికి పంపిస్తాడు. మీ లోపలికి వెళ్ళి వాళ్ళు లోపల ఫస్ట్ ఒక కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్లో నిన్ను అడుగుతారు, నీకు స్టాండర్డ్ ప్రాసెస్ కావాలా, ప్రియారిటీ ప్రాసెస్ కావాలా. నాట్ వీసా కాదు. వీసా నువ్వు ఆల్రెడీ ముందే బుక్ చేసుకుంటావు, స్టాండర్డ్ వీసానా ప్రియారిటీ వీసానా అని. ఇక్కడ విఎఫ్ఎస్ గ్లోబల్లో కూడా ఇంకొక ప్రాసెస్ ఉంటుంది. విఎఫ్ఎస్ గ్లోబల్లో చేసే ప్రాసెస్ వాళ్ళు నీకు ఫాస్ట్గా అయిపోవాలి అంటే ప్రియారిటీ వీసా. నార్మల్గా నాకు ఎవరు వెళ్ళిపోద్దు నేనే చేసుకుంటాను అనుకుంటే నార్మల్ స్టాండర్డ్ ప్రాసెస్ ఉంటుంది. స్టాండర్డ్ ప్రాసెస్ అయితే నువ్వు డైరెక్ట్ వెళ్తావు, నాకు స్టాండర్డ్ ప్రాసెస్ కావాలి అంటావు. వాళ్ళు ఇటు వెళ్ళండి అని చెప్తారు. నాకొద్దు, నాకు ప్రియారిటీ ప్రాసెస్ కావాలి అంటే రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంటుంది వాళ్ళ ఆఫీసు. అటు సైడ్ వెళ్ళమంటారు. నీకు సపరేట్గా క్యాబిన్ ఉంటుంది, నీకు సపరేట్గా ఒక పర్సన్ వస్తారు. వాళ్ళే నీ దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ తీసేసుకొని నువ్వు వీసా ఒకవేళ సక్సెస్ అయినా రిజెక్ట్ అయినా వాళ్ళు వీసా నీది నీ పాస్పోర్ట్ తీసేసుకుంటారు. వాళ్ళు తీసేసుకొని దాంట్లో నీకు ఒకవేళ వీసా సక్సెస్ అయినా ఫెయిల్ అయినా దాంట్లో స్టాంప్ వేసి పంపిస్తారు. కాబట్టి ఆ పంపించేటప్పుడు నీకు ఏ లొకేషన్కి పంపించాలని చెప్పి వాళ్ళ అడ్రస్ అడుగుతారు. ఆ అడ్రస్ నువ్వు అక్కడ వాళ్ళకి ప్రియారిటీ ప్రాసెస్ తీసుకుంటే మీరు వచ్చి షాపింగ్ మాల్కు కొంచెం గ్రాసరీస్ పర్చేజ్ చేద్దాం వచ్చినాం గైస్. గ్రాసరీస్ షాపింగ్ చేస్తూ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ప్రియారిటీ ప్రాసెస్ తీసుకుంటే మీకు సపరేట్గా క్యాబిన్లో కూర్చోబెడతారు. మీ దగ్గరికి ఒక పర్సన్ వస్తాడు, ఆ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వీసా తీసుకొని మిమ్మల్ని ఒక అడ్రస్ అడుగుతారు. వీసా ఒకవేళ సక్సెస్ రిజెక్ట్ అయినా మీకు రిటర్న్ పంపించడానికి అడ్రస్ అడుగుతారు. నాకు తెలిసి మీకు వీసా త్వరగా రావాలి అంటే సిటీస్ ఇవ్వండి, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, నంద్యాల కానీ, కర్నూలు కానీ, పల్లెటూరు అడ్రస్లు ఇచ్చినారంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది. అది మీకు వీసా ఫాస్ట్గా రావాలి అంటే విఎఫ్ఎస్ కూడా పెట్టుకోవచ్చు మీరు అడ్రస్. ఒకవేళ ఇప్పుడు ఎగ్జాంపుల్ విఎఫ్ఎస్ మీరు చెన్నైకో బెంగళూరుకో వెళ్ళారంటే, నువ్వు హైదరాబాద్ అయితే హైదరాబాద్లో ఒకవేళ స్లాట్ దొరకక మీరు అక్కడికి వెళ్ళారు అంటే మీరు హైదరాబాద్లో విఎఫ్ఎస్ లొకేషన్ కూడా పెట్టుకోవచ్చు. విఎఫ్ఎస్కి వచ్చేస్తాయి. మీరు హైదరాబాద్ విఎఫ్ఎస్లోకి వెళ్ళి మీ పాస్పోర్ట్ని మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. ఆ పాస్పోర్ట్ మీకు వచ్చే ముందే మీకు ఒక మెసేజ్ వస్తాయి. 3 కంప్యూటర్ ఆటోమేటిక్ మెసేజెస్ వస్తాయి. ఒక నార్మల్ ఫోన్ కాల్ వస్తుంది, రికార్డెడ్ ఫోన్ కాల్ వస్తుంది. యువర్ వీసా ఈజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని మీకు ఫోన్ కాల్ వస్తుంది. అది మీకు తెలుస్తుంది వీసా సక్సెసా అన్సక్సెస్ అని. ఇంకా లోపల అంటారా, మీరు ప్రియారిటీ ప్రాసెస్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఒక సిమ్ ఇస్తారు. సిమ్ అయితే పక్కా తీసుకోండి గైస్. అక్కడ మహా అంటే మిమ్మల్ని అడిగేది పేమెంట్ 3000, 2500 లొకేషన్స్ బట్టి వాళ్ళు పేమెంట్ ఉంటుంది. నేనైతే 3500 పే చేశాను. ఫోన్పే చేశాను వాళ్ళకి డైరెక్ట్ అక్కడే. వాళ్ళ ముందరే స్కానర్, అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారు. అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారో తెలియదు, చేసేసాను. బై ద వే రెండు మెయింటైన్ చేయండి. ఫోన్పే మెయింటైన్ చేయండి, క్యాష్ కూడా మెయింటైన్ చేయండి. ఎందుకంటే మీరు ఆ సిమ్ మిస్ అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చి సిమ్ తీసుకోవడం అవన్నీ ఎందుకు. మీరు ఇక్కడ ఫ్లైట్ దిగగానే ఆ సిమ్ మీరు జస్ట్ మొబైల్ వేసేసుకొని ఒక్కసారి టర్న్ ఆఫ్ చేసేసి ఆన్ చేస్తే మీకు సిమ్ యాక్టివేట్ అయిపోతుంది. 1 month బ్యాలెన్స్ ఫ్రీ ఇక్కడ ఏ సిమ్ తీసుకున్నా. మనకి ఇంకా విఎఫ్ఎస్లో లిబరా సిమ్ అని ఇస్తారు గైస్. వాళ్ళే విఎఫ్ఎస్కి
బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నట్టున్నారు. లిబ్రానే ప్రతి విఎఫ్ఎస్లో లిబ్రా సిమ్మే ఇస్తారు. ఇంకా ఇంటర్వ్యూ అంటారా, 5% ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పాను కదా. ఇంటర్వ్యూ అంటారా, ఇంటర్వ్యూ వచ్చి మ్యాక్సిమం నేను కనుక్కున్న సర్కిల్లో, నా సర్కిల్లో అయితే ఎవరికి జరగలేదు. జరిగింది ఆ అబ్బాయికి ఒకరికి. ఆ అబ్బాయికి కూడా ఇంటర్వ్యూ డేట్ దగ్గరికి ఆ రోజు వెళ్ళాడు, లోపలికి వెళ్ళాడు. ఏదో టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇంటర్వ్యూస్ లేవు, నెక్స్ట్ టైం మీకు మరొక డేట్ ఇస్తాము, ఆ డేట్ని రండి అని చెప్పారు. ఆ డేట్ని వెళ్ళిండు. ఆ రోజు ఇంటర్వ్యూ ఏం తీసుకోలేదు, జస్ట్ డాక్యుమెంట్ చెకింగ్, వెరిఫికేషన్ అవి ఇవి. కానీ గైస్, మీరు వీసా రిజెక్ట్ అవ్వకుండా సక్సెస్ అవ్వాలి అంటే నేను ఒకటే చెప్తాను. ఎడ్యుకేషనల్ లోను, పెద్ద పెద్ద బ్యాంక్స్ ఎడ్యుకేషనల్ లోన్స్ అయితే మీకు వీసా రిజెక్ట్ అవ్వదు. మీరు సేవింగ్ అమౌంట్తో, మీరు కొంతమంది సేవింగ్ బయట డబ్బులు ఇచ్చి ఒక 50,000 1,00,000 ఇచ్చి అకౌంట్లో డబ్బులు చూపించి వస్తూ ఉంటారు. వాళ్ళ వీసాలే మ్యాక్సిమం రిజెక్ట్ అయినవి ఉన్నాయి. ఎడ్యుకేషనల్ లోన్ మీద వచ్చిన వాళ్ళకి రిజెక్షన్స్ ఏమీ లేవు. నన్ను బిలీవ్ చేయండి, పక్కా ఎడ్యుకేషనల్ లోన్ మీద రండి. నేనైతే నార్మల్ స్టాండర్డ్ వీసా ప్రాసెసే బుక్ చేసుకున్నాను. వాళ్ళు 15 days చెప్తారు, నాకు 7 daysలోనే వీసా వచ్చేసింది. నేను హైదరాబాద్ లొకేషన్ పెట్టాను, నాకు హైదరాబాద్కి వచ్చేసింది. అంతే ఫ్రెండ్స్. వీసా రిజెక్ట్ అయ్యే రీజన్స్ అయితే అంతకుమించి మ్యాక్సిమం వాళ్ళు యూకే వాళ్ళు చూసేది ఫండ్సే. ఏ కంట్రీ అయినా చూసేది ఫండ్సే, కానీ యూకేకి మెయిన్ రిమైనింగ్ ఏం చూడరు. ఇప్పుడు యూకేకి ఐఎల్స్ ఇవన్నీ ఏం అవసరం లేదు. పీటీఈ, డ్యూయోలింగో, టోఫెల్, ఈ ఎగ్జామ్స్ అని ఏం అవసరం లేదు. ఎంఓఏ సర్టిఫికేట్ అని వచ్చింది కొత్తగా, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని. ఆ సర్టిఫికేట్స్తో కూడా ఇక్కడికి చాలామంది వస్తున్నారు. నేను కూడా ఎంఓఏ సర్టిఫికేట్ మీదనే వచ్చాను ఇక్కడికి. ఇంకా మీకు ఇంకో క్లారిఫికేషన్ ఉండొచ్చు, విఎఫ్ఎస్లో నార్మల్ స్టాండర్డ్ ప్రాసెస్ ఏంటి, ప్రియారిటీ ప్రాసెస్ ఏంటి అని. ఒకటే డిఫరెన్స్, వాళ్ళు చేసే ప్రియారిటీ ప్రాసెస్ తీసుకున్నారంటే నువ్వు చేయాల్సిన ప్రాసెస్ మొత్తం వాళ్ళే నీ దగ్గరకు వచ్చి నీకు ఒక కాఫీ చేతిలో పెట్టి, ఒక చైర్లో కూర్చోబెట్టి, నువ్వు కాఫీ తాగేలోపు ప్రాసెస్ అంతా చేసి వాళ్ళు నీ అడ్రస్ రాసేసుకొని వీసా ఎక్కడికి పంపించాలో అక్కడ ప్యాక్ చేసేసుకొని వాళ్ళు ఇంకొక చిన్న రూమ్ ఉంటుంది, వాష్రూమ్ లేని. ఆ రూమ్లో ఒక లేడీ అబ్బాయి ఎవరో ఒకరు కూర్చొని బయోమెట్రిక్స్ తీసుకుంటారు. బయోమెట్రిక్స్ అన్నీ తీసుకొని నీకు ఆ బయోమెట్రిక్లో ఏ ఫోటో పడుతుందో ఆ ఫోటోను నీకు ఇక్కడ స్టూడెంట్లో వస్తుంది. అన్ని వీసా స్టాంపులో దాంట్లో కూడా ఆ ఫోటోనే వచ్చేది. ఇంకా నార్మల్ స్టాండర్డ్ వీసా అనుకో, వెళ్ళాలి, లైన్ క్యూ ఉంటుంది, క్యూలో కూర్చోవాలి, వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ చూపించాలి, వాళ్ళన్నీ చెక్ చేసుకుంటారు. ఏదైనా డౌట్ వస్తే మళ్ళీ ఇది తప్పు ఉంది, ఇది మిస్ ఉంది అని అడుగుతూ ఉంటారు. నాకు తెలిసి నేను మీకు ఏం చెప్తానంటే ప్రియారిటీ వీసానే తీసుకోమని సజెస్ట్ చేస్తాను. ఇంత దూరం వస్తున్నాం, 3,000 గురించి అయితే ఆలోచించొద్దు. ఇంకా ఇన్ఫర్మేషన్ వచ్చి ఇంతే గైస్. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇమిగ్రేషన్ ఎలా ఉంటుంది, ఇమిగ్రేషన్లో ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు గ్లాస్గో, ఇప్పుడు స్కాట్లాండ్కి వచ్చే వాళ్ళలో ఏ ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ లైట్గా ఉంది, ఏ ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ స్ట్రాంగ్గా ఉందో, లండన్ బెస్టా ఇక్కడ స్కాట్లాండ్ బెస్టా కంపేర్ చేసి ఇమిగ్రేషన్ చెప్తాను. చాలామంది గ్లాస్గోకి, స్కాట్లాండ్కి లండన్ స్టాప్ పెట్టుకొని లండన్లో దిగి కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా ఇక్కడికి వచ్చే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ నువ్వు యూకేలో ఎక్కడ దిగినా అక్కడే నీకు ఇమిగ్రేషన్ జరుగుతుంది. ఒకవేళ ఇప్పుడు నువ్వు స్కాట్లాండ్ అయ్యి నువ్వు లండన్లో దిగి కనెక్టింగ్ ఫ్లైట్ ఇక్కడ పెట్టుకున్నావంటే నీకు ఇమిగ్రేషన్ లండన్లోనే జరుగుతుంది, స్కాట్లాండ్లో జరగదు. అందుకే చెప్తున్నా, నేను నెక్స్ట్ వీడియోలో వెయిట్ చేయండి, పక్క నేను ఇంకొక 2-3 డేస్లో వీడియో అప్లోడ్ చేసేస్తాను ఇమిగ్రేషన్ ఎలా ఉంటుంది ఏంది అనేసి. బాయ్ గాయస్. మర్చిపోవద్దు, నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే నేను జెన్యూన్గా నాకు జరిగింది నేను చెప్తున్నాను. నేనే క్రియేట్ చేసి లేనిది ఉన్నట్టు చెప్పడం ఏం లేదు. నాకు జరిగిందే చెప్తున్నాను. నాకు వచ్చిన ఫీడ్బ్యాక్స్ కూడా మీరు చూడండి కామెంట్స్లలో. నేనేం ఇన్ఫర్మేషన్ చేయలేదు. మహా అంటే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో అటు ఇటుగా ఉండేదంటే పార్ట్ టైం జాబ్స్ గురించే. పార్ట్ టైం జాబ్స్ గురించి మీకు తెలియదు ఏముంది గైస్, అందరూ చెప్తారు కష్టమని. వీడికి వచ్చిన ఒక్కడు కూడా పార్ట్ టైం లేకుండా కూర్చున్నాడు, ఒక్కరిని చూపిమనండి. నన్ను 2-3 అడిగారు, పార్ట్ టైం ఈజీగానే ఉంటాయి, ఎతకచ్చు, కంపేర్ టు లండన్ స్కాట్లాండే బెస్ట్ అని అన్నాను. దానికి 2-3 అడిగారు నన్ను. నేను అంటున్నాను, కష్టపడి ఇంత దూరం వచ్చారు, పార్ట్ టైం కోసం వెతికి నీ పార్ట్ టైం దక్కించుకోలేవా చెప్పు. ఎవరికి దొరకట్లేదు, కష్టంగా ఉంది అంటుంటే ఇక్కడ వాడు నన్ను అడిగినోనే చెప్పా, ఎవరన్నా ఒక్కరిని చూపిరా పార్ట్ టైం చేయకుండా ఉండేవాళ్ళను. మినిమం ఒక 2 months అయితే టైం పడుతుంది. కానీ లండన్తో పోల్చుకుంటే స్కాట్లాండ్లో మీకు కొంచెం ఈజీగా, అంటే లండన్లో మీకు
మన స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది కదా, మీకే తెలుసు ఇంకా నేను చెప్పేది ఏముంది. లండన్కి చాలామంది వెళ్తూ ఉంటారు. స్కాట్లాండ్తో పోల్చుకుంటే లండన్కి చాలామంది ఎక్కువ వెళ్తూ ఉంటారు. ఇప్పుడు స్కాట్లాండ్కి చాలామంది వస్తున్నారు. 2024 సెప్టెంబర్ ఇంటేక్ నుంచి స్కాట్లాండ్ కూడా చాలామంది వస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 20% ఇంక్రీజ్ అయ్యింది స్కాట్లాండ్కి. ఇప్పుడు జనవరి ఇంటేక్ కూడా చాలామంది వచ్చారు. జనవరి ఇంటేక్ వాళ్ళతో కూడా మీకు పార్ట్ టైం జాబ్స్ దొరుకుతున్నాయో లేదో నేను మీకు చూపిస్తాను. అండ్ పార్ట్ టైం జాబ్స్ ఎలా వెతకాలో కూడా ఒక వీడియో చేస్తాను. బాయ్ గాయ్స్, మర్చిపోవద్దు. నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.